ఇలాంటి వార్త కూడా మనం చూస్తామని బహుశా అనుకోలే. కానీ ఈ వార్తను కూడా సైడ్ ట్రాక్ చేస్తా ఉన్నది కూటమి ప్రభుత్వం అండ్ పోలీసులు మరియు పత్రికలు. ఏంటి వార్త అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి అద్దంకి నియోజకవర్గానికి సంబంధించిన గొట్టిపాటి రవికుమార్ గారి నియోజకవర్గంలో పోలీసులు గంజాయితో దొరికినటువంటి పరిస్థితి. మామూలుగా అయితే గంజాయిని పట్టుకోవాల్సింది పోలీసులు, కానీ పోలీసులే గంజాయిని తీసుకెళ్తుంటే ప్రజలు పట్టుకున్నారు. పోలీసులు గంజాయి తీసుకెళ్తుంటే ప్రజలు పట్టుకున్నారు. నిజంగా అక్కడ ఉన్న ప్రజలకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అది కూడా వీళ్ళ బలుపుతనం వల్లే జరిగింది, ఈ ఎస్ఐల బలుపుతనం వల్లే. ఎందుకంటే ఆల్రెడీ మద్యం సేవించిన ఇద్దరు ఎస్ఐలు, ఒకళ్ళు బల్లికురవ ఎస్ఐ అండ్ ఇంకొకరు సంతమాగులూరు ఎస్ఐ. ఏదైతే బల్లికురవ ఎస్ఐ నాగరాజు, సంతమాగులూరు ఎస్ఐ నాగమల్లేశ్వరరావు. డ్రైవింగ్ చేస్తున్నది ఏదైతే బల్లికురవ ఎస్ఐగా ఉన్నటువంటి నాగరాజు. ఇతను నాగరాజు డ్రైవింగ్ చేస్తా ఉన్నాడు. ఇద్దరు బీర్లు తాగుతా మంచి అప్పటికే ఫుల్గా బీర్లు గంజాయి కొట్టి పార్టీ ఇచ్చాడు అనమాట. నాగరాజు పార్టీ ఇచ్చి ఆ పార్టీకి కొంతమంది కానిస్టేబుల్ని, కొంతమంది ఎస్ఐల్ని, కొంతమంది సిఐల్ని, పై స్థాయి అధికారులను కూడా పిలిచాడనేది వస్తున్నటువంటి సమాచారం. ఫుల్గా గంజాయి మందు పార్టీ ఇచ్చి అక్కడ గంజాయి మిగిలింది 5 కేజీలకు పైగా గంజాయి అంట. ఆ మిగిలింది కారులో వేసుకొని మిగిలిన బీరుల్ని తాక్కుంటూ ఆటోను గుద్దితే ఆటోలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రమాదం జరిగింది. సో వాళ్ళు నిలదీస్తే వాళ్ళని ఇల్లే బూతులు తిట్టారు. ఈ తాగిన మత్తులో బలుపు కదా, గంజాయి బలుపు, మద్యం బలుపు కదా, దట్టు మళ్ళీ ఏదైతే కాకి యూనిఫామ్ ఉన్నటువంటి బలుపు కదా. సో వాళ్ళ మీద బూతులు తిరిగితే స్థానికులందరూ పోగయ్యేటప్పటికి వీళ్ళ కారు ఓపెన్ చేస్తే కారులో మద్యం దొరికింది. వెనక డిక్కీ ఓపెన్ చేయబోతుంటే డిక్కీ ఓపెన్ చేయలేదు. అయినా బలవంతంగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఓపెన్ చేస్తే దాంట్లో గంజాయి, పోలీస్ యూనిఫామ్, ఒక పెట్టెలో డబ్బులు ఉన్నాయి. సో ఆ వీడియోలు తీసినటువంటి వ్యక్తిని ఇమీడియట్ గా అక్కడ అద్దంకి సిఐ వచ్చి ఏదైతే అది లాగేసుకొని దీన్ని బయటికి రానియకుండా చేయాలనేటటువంటి ప్రయత్నం చేశాడు. కానీ అప్పటికే బయటకు వచ్చేసింది వార్త. సో ఈ రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందంటానికి ఇది నిదర్శనం. ఇప్పుడు ఆ ఇద్దరు ఎస్ఐల్ని వాళ్ళు ఏం లేదు, గంజాయి ఎక్కడో పట్టుకొని తీసుకెళ్తున్నారని చెబుతారు రేపు పొద్దున. అసలు ఆ పోలీసులకి మద్యం ఎలా ఉంటుందో కూడా చూడలేదు ఇప్పుడు వరకు అని కూడా చెబుతారు. ఎందుకంటే ఈ వ్యవస్థలను అడ్డం పెట్టుకొని ఇలాంటి పనులు చేపించేదే ప్రభుత్వం కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు సంవత్సరం క్రితమే, పోలీసులను అడ్డం పెట్టుకొని గంజాయి వ్యాపారం చేస్తా ఉంది ఈ ప్రభుత్వం అని చెప్పి. ఎస్, కొంతమంది ఎమ్మెల్యేలే గంజాయి వ్యాపారం చేస్తున్నారు. ఈ రోజు రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి డ్రగ్స్ ఏర్లై పారుతా ఉంది. సాక్షాత్తు వాళ్ళ ఎంపీ ఎమ్మెల్యేలు కొడుకులే, ఎంపీ పట్టుబడ్డాడు, ఎమ్మెల్యే కొడుకులు ఆల్రెడీ గంజాయి తీసుకుంటూ డ్రగ్స్ తీసుకుంటూ హైదరాబాద్లో పట్టుబడినటువంటి పరిస్థితులు. ఈరోజు చాక్లెట్ల రూపంలో గంజాయి డ్రగ్స్ ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విచ్చలవిడిగా అనేక కిరాణా దుకాణాల్లో, అనేక పాన్ షాపుల్లో దొరుకుతా ఉంది. ఇటుపోతుంది రాష్ట్రం. గంజాయిని డ్రగ్స్ ని పట్టుకోవాల్సిన పోలీసులే వాళ్ళే సప్లై చేస్తున్నారు, వాళ్ళే కేజీలు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. సో మరి పొద్దున్నే నీట్గా రెడీ అయ్యి హోంమంత్రి గారు మరి ప్రెస్ మీట్ ఎప్పుడు పెడతారో చూడాలి. మగమంత్రులు మరి బయటికి రావాలి కదా, ఏదైతే నీట్గా రెడీ అయిన మగమంత్రులు వాళ్ళు మరి వచ్చి ఎప్పుడు ప్రెస్ మీట్ పెడతారో. సో దానికోసం వెయిటింగ్. ఖచ్చితంగా దీని మీద కేసు కట్టి వాళ్ళని ముందు సస్పెండ్ చేసి దీని మీద విచారణ జరగాలి. ఇంకా ఎవరెవరు ఆ పార్టీకి వెళ్ళారు, ఎవరెవరు గంజాయి కొట్టారు, గంజాయి కొట్టిన ప్రతి ఒక్క పోలీసుని విధుల నుంచి తప్పించాలి, వాళ్ళ మీద కేసు పెట్టాలి. అసలు ఈ గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి దగ్గర పట్టుకొని వీళ్ళు సబ్మిట్ చేయకుండా కొంతే సబ్మిట్ చేసి మిగిలింది ఇలా అమ్ముతున్నారా? సో ఇది ఖచ్చితంగా విచారణ జరగాలి. ఈరోజు రాష్ట్రంలో ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉండడానికి పోలీసులే గంజాయిని తీసుకువెళ్తా ప్రజలే పోలీసుల్ని పట్టించినటువంటిది చూస్తే క్లియర్గా అర్థమైపోతా ఉంది.